నవ్వుతుండు. ఏం నర్సన్నా ఎట్లున్నా? ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అయ్యా ఏమైందే నీకు? మీ పెద్ద బాబు చంద్రబాబు ఏమన్నా అవమానించిండా ఏంది? ఎంతో మంది అవమానకరంగా మాట్లాడారు. ఇంత దాకొచ్చి ఇంకా పేరు చెప్ప నీకు భయపడుడైంది నర్సన్నా? ఎవరైనా మీ పెద్ద బాబేనా? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అనుకున్నా, నాకు ముందే అనుమానం వచ్చింది. అయ్యా ఏమన్నాడే? అంతే కాదు, రకరకాలుగా బాధలు పెట్టారు. పాపం నిన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఈ టైంలో అడిగితే అన్ని నిజాలే చెప్పేస్తాడు. అవును నర్సన్నా, ఒక మాట చెప్పు, అసలు ఎట్లా గెలిచిండు ఆ పక్క రాష్ట్రంలో చంద్రాలు? మాయ మాటలు చెప్పి ఏ అడి ఏ భగవాన్, ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇవాళ కావాల్సింది నీతి నిజాయితీ. ఏడ దొరుకుతాయి చెప్పు, కొనుక్కొస్తా. గవన్నీ షాపులలో దొరికితే మంచిగుండు. అయ్యా నర్సన్న, ఈ కాలంలో గా నీతి నిజాయితీ ఉన్న లీడర్లు లేరనుకుంటున్నా నేనైతే. ఏకైక నాయకుడి భారతదేశంలో, ఇంకా నయ్యం ప్రపంచంలో అన్లే. ఎవరైనా అంత గొప్పాడు ఒక్క మోతుకుపల్లి నరసింహులని. అబ్బా బిస్కెట్! ప్రపంచ నీతి నిజాయితీల సంఘం అధ్యక్షునిగా ఇప్పుడే ఎన్నికైండు మోతుకుపల్లి. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఏది ఏమైనా అప్పటి నుంచి ఒర్రుతనే ఉన్నావు, వదిలితే పుస్తకమే రాసుకునేటట్టున్నావు నీ మీద. ఇంకా నవ్వుతావు, నవ్వాల్సిన టైంలో ఏడుస్తావు, ఏడవాల్సిన టైంలో నవ్వుతావు. ఎప్పుడు మారుతావు నువ్వు? అమ్మా తల్లి, ఓ ఏంది నాయనా, ఇగబో నీ డైలాగులు అన్నీ అయిపోయినాయి. ఒర్రి ఒర్రి అప్పటి సంధి చెమటలు కారిపోతున్నాయి. పోయిగా జరని నీళ్ళు దాకపో. ₹1 పావులా కూడా లేదు నా తాన. నిన్న దాకా ఓట్లు అడుగుతున్నారు, ఇప్పుడేమో పైసలు అడుగుతున్నారు. మీరు మారారు, ఇక్కడ వచ్చే అస్సలు మారని తృప్తికేను కాయనుకోయాను. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి, నీ దివ్య చరణములే నమ్మితి. చూసినారా, ఒక్క పల్లవి దేవుని పాట పాడగానే భక్తుడు జగ్గన్న ఎట్లా ప్రత్యక్షమైందో. ఈయనంటో చాలా మంది భక్తులు ఉన్నట్టున్నారు కదా. ఈయనెవలో ఉండే పక్కన కూర్చున్న జగ్గారెడ్డికి దండం పెడుతుండు. ఏమియా ఎవడి పార్? అర్రే బట్టి విక్రమార్కుడు, ఈయనేంది జగ్గాకి దండం పెడుతుండు? ఓ బట్టి సారు, జర పక్కకు రా, అక్కడంతా డిస్టర్బెన్స్ గా ఉంది. రా రా. ఏం బట్టి బియ్యా, ఒక్కడే మాట్లాడాలంటే భయం అవుతుందా? తోడు తెచ్చుకుంటావా? సరే పిలుచుకోపో. నిలబడ్డావేంది? అన్ని బొట్టు పెట్టి మరీ చెప్పాలా? కుర్చీ ఉన్నది కదా, కూసపో. ఇంత హడావుడిగా చెప్తా ముందుగాల నువ్వు కూసో. అబ్బో ఈ సోకులకేం తక్కువ లేదు గాని నీ తయారవుడు అయిపోతే షురూ చేద్దాం. ఇక అయ్యిందా నీ సదురుడు? ఏహే ఆపిగా, అప్పటి నుంచి సదురుతానే ఉన్నావు, పొందుతాదా లేదా సరిగా? అబ్బా అదేదో సైన్మాలో అన్నట్టే అంటున్నావు, మళ్ళీ ఒకసారి చెప్పవా బట్టి? తప్పనిసరిగా సాలిగా మస్తు ఎక్కువైంది కానీ ఆపు. ఏంది జగ్గన్నకు దండాలు పెట్టుకుంటా తిరుగుతున్నావు? నిన్ను కూడా జనసేన దిక్కు తోలుకపోతానంటున్నాడా ఏంది? చాలా అవసరమని. ఇంకా ఏం సంగతులు? గీ నడుమ అస్సలు కనిపిస్తలేవు, ఎక్కడ తిరుగుతున్నావు? మనుషుల ఆలోచనలన్నా మానవ సంబంధాలన్నా ఏమాత్రం అవగాహన లేదు, వాటికి విలువ లేదనేది. ఈ విక్రమార్కుడికి ఏదో అయినట్టుంది, ఎవరో హట్ చేసినట్టున్నారు. ఏమో చెప్పాలని ఇంకేందో చెప్దామని చూస్తున్నాడు కదా. అమ్మో వీళ్ళలోని నాకెందుకు? దానివల్ల మనకు పెద్ద వచ్చేదేం లేదు, పోయేదే లేదని చెప్పి కరెక్ట్ చెప్పినావు బట్టి సారు. నీతో మాట్లాడితే నాకు వచ్చేది ఏం లేదు, ఒట్టి దండుగ ముచ్చట. అక్కడ మీరు వచ్చి